నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. ప్రియ భగవద్బంధువులారా, వ్రతాభినిష్ఠులమై మనందరినీ కూడా ఆ నిష్టలో ఆండాళ్ తల్లి నడిపిస్తూ ఈవేళ శ్రీకృష్ణునికి నిన్నటి రోజున మెమోరాండం ఇవ్వడం జరిగింది. పొద్దున్నే లేచి మేమంతా వ్రతాన్ని చేస్తున్నామయ్యా స్వామి, మా మొర ఆలకించు, ఎందుకోసమే మీ వ్రతాన్ని చేస్తున్నామో ఆ వ్రతానికి సంబంధించినటువంటి విషయాలన్నీ వ్రాసి సింపుల్గా ఓ మెమోరాండం ఇచ్చింది. కృష్ణుడు మేమేం చేయాలి అనుకున్నాడు లోపల. ఎక్కడి నుంచి కాగితం పెడితే అది ప్రయోజనాన్ని ఇస్తుందో అలా వెళ్ళాలి, కానీ నేరుగా ఇస్తే ఎప్పుడు అవ్వదు. పురుషకారం అనేటువంటిది కావాలి. రికమెండేషన్ షుడ్ బి రిక్వైర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దేనికోసమైనా రికమెండేషన్ కావాల్సిందే. లౌకికంలో అయినా అంతే, భగవద్ విషయంలో అయినా అంతే. భగవద్ విషయంలో మనకి రికమెండేషన్ చేసేటువంటి వారు ఆచార్యులు. గురువుగారు లేకపోతే నేను దేవుణ్ణి బాగా పూజిస్తాను, బాగా పూజించు, పుణ్యం వస్తుంది, పని అవ్వదు. నువ్వు ఎంత పూజిస్తే అంత పుణ్యం వస్తుంది, కానీ నీకు ఆత్మ ప్రయోజనం కలగదు. అది ఆచార్యుల ద్వారా నడిస్తేనే నీవు చేసేటువంటి ఆచరణకి ఒక ప్రయోజనం, ఆత్మ ప్రయోజనం. కేవలం ఇక్కడ ఆచార్యులను పట్టుకుంటే చాలండి. మరి అక్కడ భగవంతునికి ప్రక్కగా దక్షిణ భాగంలో ఉన్నటువంటి చతుర్భుజ లక్ష్మీని కూడా మనం పట్టుకోవాలి. మన ఆచార్యులు చేసేటువంటి రికమెండేషన్ ఈమె దగ్గరికి పెడుతుంది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. కనుక ఆమెను పట్టుకోకుండా మనం ఎన్ని రాసినా ఏం ప్రయోజనం ఉండదు. భావించాడు కృష్ణ పరమాత్మ, నాతో చెప్పడం ఏంటి, వీళ్ళందరికీ మంచి శ్రేయంగా ఉండేటువంటి నీలాదేవి ఉంది కదా, ఆమె చెప్పకుండా ఆమెను తీసుకురాకుండా వీళ్ళంతా నా ప్రాసాదంలోకి, రాజప్రాసాదంలోకి వచ్చేసారు, ఏదో కాగితం ఇచ్చారు పోయారు, ఏమి అనుకున్నాడు స్వామి. మన ఆండాళ్ తల్లి చాలా జ్ఞానం కలిగింది. ఓ కృష్ణయ్య, నీ వేషాలన్నీ నాకు తెలిసినయా, నువ్వు మెళుకుగానే ఉన్నావు, కానీ ఏమి ఉలకలేదు పలకలేదు. నువ్వు ఎలా ఉరుకుతావో తెలుసు, ఎలా పలుకుతావో తెలుసు అంటూ ఈవేళ నీలమ్మ ఇంటికి వెళ్ళారు మనవాడు. ఆమెను తీసుకొస్తే
కృష్ణుడు ఖచ్చితంగా లేచి కూర్చుంటాడు, మాట్లాడతాడు, మనతోటి సంభాషిస్తాడు. ఏమిటి ఇన్ని రోజుల నుంచి మీరు చేస్తూ ఉండేటువంటి వ్రతము, దీనికి సంబంధించినటువంటి ఏమేమి నియమాలు పాటిస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని అడుగుతాడు. ఆయన మనస్సులో కలగాలి. కలగందే ఏమీ లేదండి. అది కలిగించాలి అంటే దాని వాళ్ళు ఎవరిలో ముందుకొచ్చి ఏమయ్యా చూడవయా అనాలి. ఆ అనగలిగినటువంటి సామర్థ్యం ఒక నీలాదేవికి ఉంది. అది గ్రహించినటువంటి మన గోదమ్మ నీలాదేవి ఉండేటువంటి గ్రహానికి వెళ్ళింది. నీలాదేవి ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంటుంది. ఎక్కడ? నందగోపురి గృహంలోనే ఉంటుంది. అదేమిటంటే పెళ్లి కాకుండా ఎలా ఉంటుందండి? పెళ్లి కాకుండా ఎలా ఉంటుంది అంటే పరాయి వాళ్ళు అయితే ఉండరు కానీ చుట్టాలే కదా. మేనత్ తింటూ ఉండడానికి పెళ్ళి అయితే ఇప్పుడు మేనత్త కొడుకుని చేసుకునేటప్పుడు పెళ్లి చూపులు, తాంబూలాలు ఇవన్నీ ఊరికే వీళ్ళు ఏదో పెట్టుకుంటారు కానీ పెళ్లి చూపులే రోజు వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటే కదా. అందుకోసం అక్కడే ఉంటుంది. అందులో ఎక్కువ అక్కడ ఉండడం అలవాటు. అందుకనే మన ఆండాళ్ళ తల్లి ఉందు మదహడిత నోడాల తోడువలియన్ నందగోపాలన్ మరుమహళే నపినాయ్ ఓ నీలాదేవి అనేటప్పుడు నందగోపాలుని కోడలా అంటుంది. వాళ్ళమ్మ లేదా? వాళ్ళ నాయన లేడా? అదే వాళ్ళ నాన్న పేరు చెప్పుకోండి. ఈ కోడలు ఏమిటంటే పుట్టంగానే ఈ అమ్మాయి మా కోడలు అనేసారు వీళ్ళు. నందవ్రజంలో కోడళ్ళు కాని వాళ్ళు ఎవరండి? అందరినీ అత్త అనే పిలుస్తాడు ఈయన. అత్త కూతుళ్ళు అందరూ వరసే కదా. కనుక నీలాదేవికి అది పెద్ద ఆ పిలుపులో పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకనంటే నేను అత్త అంటున్నాను, ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ఆంటీ 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 అందరూ ఆంటీలే. ఆ అందరూ అత్త అనే పిలుస్తున్నారు కానీ వేరే వరసే లేదు అక్కడ. కనుక అందరూ అత్త అంటున్నారు. ఇప్పుడు నేను అత్త అంటంలో ప్రత్యేకత ఏముంది? అయినా కృష్ణుడికి వరుస కాని వాళ్ళు ఎవరున్నారు అక్కడ? 5 లక్షల మంది గోపికలు వరసే కదా. తుల్యశీల వయోవృత వాళ్ళందరూ ఆయనను వివాహం చేసుకోవడానికి తగినటువంటి శీలము కలిగినటువంటి వారు, వయస్సు కలిగినటువంటి వారు, కులం కలిగిన వారు, గోత్రం కలిగిన వారు అందరికీ ఉన్నాయి. ఏమిటికేమిటి స్పెషల్? అందుకని ఆ కుంభమహళ్ కుంభుని కుమార్తె ఈమె నీలాదేవి. వాళ్ళనే నాన్నగారి పేరు చెప్పకుండా ఈయన పేరు చెప్పడమే ఆవిడకి ఇష్టం. నందగోపాల్ని కోడలా అంటే ఆవిడకి చాలా ఆనందం. 10 మంది అంటే 10 ఆడు మాట పాడి అయి ధర చెల్లు. లోకంలో 10 మంది ఏదంటే అది అందరూ కోడలు కోడలు అన్నారు అనుకోండి, కొంత రైట్ వస్తుంది. ఏమన్నా చిన్నప్పటి నుంచి కోడలు అన్నారు, ఇవాళ ఏమిటి కుదరదు అంటున్నారు, అవసరమైతే కోర్టుకు వెడతాం. కోడలు ఎందుకు అన్నారు, మాలో ఆశ ఎందుకు పెంచారు, ఈవేళ సంబంధం తప్పించడానికి ఎందుకు ప్రయత్నం చేశారు, ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి కదా. 10 ఆడు మాట అంటే అందరూ కూడా వస్తారు. అవును నేను చిన్నప్పటి నుంచి అనుకున్నారండి, నిజమేనండి, ఇవాళ ఎందుకు తప్పించారో తెలియదండి, వీళ్ళు కూడా సాక్ష్యం ఇస్తారు కదా. అందుకోసం నందగోపాలుని కోడలా అని పిలిస్తే ఆవిడికి నచ్చుతుంది. ఆవిడికి నచ్చాలి. ఇప్పుడు ఆవిడతో పనింది మనకి, ఆవిడికి నచ్చాలి. అందుకని ఆమెను చెబుతోంది. నందగోపుణ్ణి ఎక్కడ సందర్భం వచ్చినా మన ఆండాడి తల్లి బాగా కీర్తిస్తుంది. ఎందుకని ఈ మొత్తం దివ్య ప్రబంధానికి అంతటికీ గురువు ఆయన. గురువుని కీర్తించుట ఇది సనాతనమైనటువంటి ఒక ధర్మం. నీకు నాలుక ఉన్నది అంటే ఆ గురువుని కీర్తించు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చిన్నప్పటి నుంచి ఇదే నేర్పుతారు మనకి. ఏదో శ్లోకం వచ్చేసింది అనుకుంటాం కానీ ఎందుకంటే ఇది నేర్పుతున్నారు వీళ్ళు. ఏమిటి గురువేమిటి? గురువుగారు బ్రహ్మ, శివుడు, విష్ణువు అని చెప్పారు అంటే ఒకసారి ఆలోచన చేయాలి కదా. అంటే ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడైనటువంటి ఒక స్వరూపమే మనకి ఎదురుగుండా ప్రత్యక్షంగా కనపడేటువంటి ఆచార్యుడు అనేటువంటిది మన మనస్సులో పడాలి.
అది పడడం కోసమే మనకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. అది పడినటువంటి వాడు ప్రత్యేకమైనటువంటి దైవాన్ని పొందడానికి వేరే మార్గాన్ని చూడడు. ఆ గురువుగారి పాదాలు పట్టుకుంటే చాలు, ఖచ్చితంగా మనకి వాడి పాదాలు దక్కుతాయనే ఒక విశ్వాసం ఏర్పడుతుంది. ఆ విశ్వాసం బాగా కలిగినటువంటి ఆమె మన ఆండాళ్ళు తల్లి. ఆండాళ్ళు ప్రబంధంలో ఆచార్యుల పేరు చెప్పకుండా ఆమె ప్రబంధాన్ని ఎక్కడ ఆరంభం కాలేదు, ఎక్కడ పూర్తి కాలేదు. గురునిష్ట కలిగింది కనుకనే మానవ మాతృరాలైన సర్వేశ్వరుని వివాహం చేసుకున్నదంటే ఆవిడికి ఆ బలము గురుభక్తి. అందుకని గురువు ఆయన కృష్ణునికే తండ్రి కనుక కృష్ణుడు జగద్గురువు అయితే జగద్గురువుకే తండ్రి అంటే ఆయన కూడా గురువే, పరమ గురువు కదా. అందుకని ఆయన్ని మంచి మదించినటువంటి ఏనుగుల బలం కలిగినటువంటి వాడా. ఈ నందగోపాలకు వాస్తవానికి ఏనుగులు లేవు, అన్ని గోవులే. గో సంపద కలిగిన వాడు అంటే అది సాధారణమైనటువంటి మాట. కానీ గజ బలము కలిగిన వాడా అంటే గజాలు ఎక్కడున్నాయంటే ఈ కృష్ణుడే ఏనుగు. ఆ ఇంట్లో కృష్ణుడు ఉన్నాడు కనుక అది పెద్ద ఏనుగు సంపద అన్నమాట. అలాంటి ఏనుగును వధించినటువంటి ఏనుగులను కూడా నిర్జించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. అలాంటి నందగోపురుని యొక్క కోడలా అంటూ ఆమెను లేపుతోంది. ఆమె అనుకుంది నా పెద్ద విషయం ఏమిటండి, అందరి కోడలా కోడలా అని ఎప్పుడు మా అత్తగారు కూడా ఎవరిచ్చినా ఏం కోడలా బాగున్నావా, అందరి వాళ్ళకి తాము కూడా కోడలా అంటారు. వాళ్ళ అత్తయ్య అనడం పెద్ద విషయం కాదండి. ఈవిడ కూడా ఏ పిల్ల కనపడినా కోడలా బాగున్నావా అంటుంది. ఇప్పుడు కోడలు కాని వాళ్ళు ఎవడున్నారు? నేను కోడలు చెప్పడంలో ప్రత్యేకత ఏముంది అని అనుకుని ఆవిడ నెలకుండా ఊరుకుంటేని ఓ తల్లి నివాయిగా కందం కబడం కొడలి కడై తిరవాయి. ఓ తల్లి లే, తెల్లవారి. మేము ఎన్నాళ్ళ నుంచి వ్రతం చేస్తూ ఉంటే ఊళ్ళో ఇంత భోగం జరుగుతోంది అని ఒక్కరోజైనా వచ్చి అలా కూర్చోవాలి అనిపించలేదా? వ్రతం చేసేటువంటి వాళ్ళు ఎలా ఉండాలి? వ్రతం చేసే వాళ్ళతో కలిసి వెళ్ళాలి కదా. అలా కాకుండా నువ్వేమిటి హాయిగా మంచి పందిరి కింద మంచి దివ్యమైనటువంటి పాన్పు మీద అలా పడుకున్నా ఏమిటి? అందుకని ఆమె గోష్ఠిలోకి వస్తే తప్పనిసరిగా ఆవిడ గురించైనా కృష్ణుడు మనని చూస్తాడు, పలకరిస్తాడు అనుకున్నాను. భగవంతుణ్ణి వశం చేసుకోవాలి అంటే, మగ ఏనుగుని వశం చేయాలి అంటే ఆడ ఏనుగుని ఎర్రగా పెట్టాలి. వేడి నీరుని చల్లార్చాలి అంటే చన్నీళ్ళనే పోయాలి కదా. బాగా వేడిగా ఉన్నాయి నీళ్ళు, అవి చల్లారంటే ఏం చేయాలి? మళ్ళీ చన్నీళ్ళు పోతే అయిపోతుంది కదా. అలాగే భగవంతుణ్ణి వశం చేసుకోవాలి అంటే చల్లటి చూపు కలిగినటువంటి అమ్మను గనక స్వామితో చేర్చితే హాయిగా భగవంతుడు వశమైపోతాడు అని అనుకున్నటువంటి ఈ వీరు అమ్మవారిని మనం ఈవేళ ఆశ్రయించి అమ్మను కలుపుకుంటే మన గోష్ఠిలో తప్పనిసరిగా మనకి ప్రయోజనం లభిస్తుంది అని. పరమపదంలో భగవంతుడు మన మాట వినాలి, మనని కటాక్షంతో చూడాలి అంటే లక్ష్మీదేవిని పట్టుకోవాలి. వైకుంఠనాథుడే అయినటువంటి ఆ కృష్ణుడే ఇప్పుడు మనకి రేపల్లెకు వచ్చి ఉన్నటువంటి వాడు ద్వారకానాథుడు. ఆ ద్వారకానాథుడైనటువంటి కృష్ణుణ్ణి మనం వశం చేసుకోవాలి అంటే ఈ నీలాదేవిని పట్టుకోవాలి అని అనుకుని ఆవిడ పురుషకారం ఉంటే తప్పనిసరిగా ప్రయోజనం లభిస్తుంది అని ఆమెను లేపుతూ ఉన్నారు. కుంభమగళ్, ఓ కుంభుని కుమార్తె అని అనకుండా నందగోపాలని కోడలా. ముందు మదహడిత మంచి మద జలము స్రవించేటువంటి ఏనుగులను నియమన చేసే శక్తి కలిగిన వాడు నందగోపాల్.
ఎక్కడ ఏనుగు అంటే మన కృష్ణుడే ఏనుగు. ఆయన్ని అందుకనే వాళ్ళ నాన్నగారల్లే కనుక ఇంట్లో ఉంటే కృష్ణుడట కామ్గా ఉంటాడు, పిల్లలాగా ఉంటాడు ఇంట్లో. వాళ్ళ నాన్నగారట బయటికి వెళ్ళిపోగానే పులి పిల్లలాగా ఉంటాడు. ఏరా ఇప్పటిదాకా బాగున్నావంటే మీ ఆయన బయటికి పోయింది కదా అంటాడు. తండ్రి ఉన్నప్పుడు అంటే గురువుగారి దగ్గర అందరూ చాలా వినయంగా ఉంటారు. గురువుగారు కాస్త గోష్ఠిలో బయటికి వెళ్ళిపోగానే మనది కూడాని ఒక పెద్ద హడావుడి అయిపోతుంది కదా. అదే అంటే స్వామి పోయింది కదా, ఈ స్వామి పోయింది కదా అంటే ఇక అందరికీ వాయిస్ లేచిపోతూ ఉంటుంది. మన కృష్ణుడు కూడా ఇంట్లో నందగోపాలుడు లేకపోతే ఆయన మనంతా చేసిన వాళ్ళమే. తల్లిని లెక్క చేస్తారు ఎవరైనా. పోమ్మా ఏంది నువ్వు చెప్పి వాడు వాయిస్ పెరిగిపోతుంది. ఏంటిరా ఇందాక మెదలకున్నాను, ఇందాకంటే ఆయన ఉన్నాడు కదా పెద్ద పులి, అందుకని అలా ఉన్నా. ఆ పెద్ద పులి బయటికి వెళ్ళిపోతే మనమే పుల్లు అయిపోతాం కదా. అలా చేసేటువంటి వాడు మన స్వామి. అలాంటి మదగజం శ్రీకృష్ణుడు. మన ఆళ్వార్లందరూ కూడా వారి దివ్య ప్రబంధాలలో భగవంతుడిని ఏనుగుతోటి పోల్చారు. ఏనుగు చాలా ప్రశస్తమైంది. ఎలాంటి వాళ్ళకైనా ఆ ఏనుగును చూడగానే ఒకసారి అలా నిలబడి చూడాలి అనిపిస్తుంది. ఏమిటో దాని దేహం అలా చూడాలి అనిపిస్తుంది. మనోహరమైనటువంటి రూపం. 2, అది చూసేవారికి విస్మయాన్ని కలిగిస్తుంది. అది ఎక్కాలి అనుకున్నాం అనుకోండి, అది ఎక్కించుకోవాలి అనుకోగానే టక్మని అదే పడుకుంటుంది. పడుకోగానే హాయిగా మనం ఎక్కేస్తాం, మళ్ళీ వెంటనే లేస్తుంది. అంటే దానిని మనం అధిరోహించడానికి ఉపాయం అదే చూపిస్తుంది. భగవంతుడిని కూడా మనం ఆశ్రయించాలి అంటే ఆ ఆశ్రయణమైనటువంటి ఉపాయాన్ని పరమాత్మే భగవద్గీతలో చెప్పాడు స్వామి. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. ఎవయా నేను ఎప్పుడైనా నీకెప్పుడైనా నన్ను ఆశ్రయించాలనుకుంటే నన్ను ఒక్కడనే ఆశ్రయించు. అంటే నేనే దిక్కు అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నేను నీకు దిక్కునవుతాను, రక్షకుడిని అవుతాను, రక్షించి తీరుతాను. స్వామి కదా చెప్పాడు. ఆ మాట ఆయన చెప్పకపోతే మనకు ఆయన్ని పొందాలి అనేటువంటి మార్గం తెలియదు. శాస్త్రాలు చెప్పాయి, ఎన్ని చెప్పాయో అవన్నీ పాటించడం మన వల్ల కానే కాదు. ఎందుకని ఎవరెవరికి ఏదేది కావాలో అది పనికొచ్చేటట్లుగా వేదాలు కామ్యప్రదములైనటువంటి విశేషాలను ఎన్నింటినో చెప్పాయి. 1, 2 33 కోట్ల దేవతలు, 33 కోట్ల దేవతలు. ఆ కోట్ల దేవతలందరూ కూడా వేదంలో స్తుతించబడినారే. ఏమేం కావాలంటే అది నువ్వు చేసుకో. నీకు మంచి ఐశ్వర్యం కావాలి, అగ్నిదేవుని ఉపాసించు. ఏమండి, ఆరోగ్యం కావాలి, సూర్యభగవాన్ని ఉపాసించు. జ్ఞానం కావాలి, పరమశివుణ్ణి ఉపాసించు. మోక్షం కావాలి, నారాయణుని ఉపాసించు. అన్ని వేదాలే చెప్పాయి. వామ్మ ఇవన్నీ ఎక్కడ చేయగలమండి మనం? ఎవరో ఒక్క దేవుడు, ఒక మంత్రం అన్నీ సిద్ధిస్తే బాగుంటుంది. మనం డాక్టర్ గారిని అడుగుతాం, ఓ డాక్టర్ గారు నా దగ్గర 10-15 రోగాలు ఉన్నాయండి, ఏదైనా ఒక్క బిళ్ళతోటి తగ్గించే మార్గం చేయవా? ఆయన తగ్గిస్తాడు, ఎంత పెద్ద ప్రిస్క్రిప్షన్ పెడతాడు. దీనికి ఇది 34 ట్యాబ్లెట్లు రాస్తాడు ఆయన. పొద్దున్నే మధ్యాహ్నం ఎందుకండి ఇన్ని రాశారు? చక్కగా ఏదైనా సింపుల్గా 1, 2 నో, కుదరదు. ఏ రోగానికి తగ్గడానికి దానికి సంబంధించినటువంటి క్యాప్సూల్ పడవలసిందే. అలాగే నీకు ఏదేది కావాలంటే అందుకనే వేదాన్ని ఏమంటారు? త్రైవిద్యా గుణా వేదా. వేదాలు 3 గుణాల వారికే మనకు వస్తుంది. 3 గుణాలంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణ నిష్ఠులైనటువంటి వారికి ఎవరెవరికి ఏదేది కావాలో అది అందించేటి పెద్ద సూపర్ మార్కెట్ వేదం. కానీ మన దివ్య ప్రబంధం అలా కాదండి. మోక్షార్థులకు మాత్రమే. ఎవరైతే మోక్షం కోరతారో వారికి మాత్రమే మా దివ్య ప్రబంధం వినియోగపడుతుంది. సంథింగ్ స్పెషల్ ఉండాలి కదా. అలాంటి ప్రబంధాలలో
భగవంతుడిని ఏనుగుతోటి పోల్చారు. ఏనుగుకి భగవంతుడికి చాలా దగ్గర సంబంధం. భగవంతుడిని పట్టుకోవాలి అంటే భక్తి ఉండాలి. భక్తి క్రీతో జనార్దన. మన దగ్గర భక్తి ఉంది అంటే భగవంతుడు మన దగ్గర ఉన్నట్టే. నీ దగ్గర భక్తి లేకే దేవుడు ఎక్కడున్నాడా అని వెతుకుతూ ఉంటావు. భక్తి ఉంటే దేవుడు నిన్ను ఎతుకుతాడు, నువ్వెక్కడున్నావా అని. తేడా చూసారా అండి? మనం ఎప్పుడు దేవుడు ఎక్కడున్నాడా, దేవుడు ఎక్కడ, తిరుపతిలో ఉన్నాడా, కంచిలో ఉన్నాడా, శ్రీశైలంలో ఉన్నాడా, అక్కడ ఉన్నాడా, ఇక్కడ ఉన్నా, దేశం అంతా తిరుగుతూ ఉంటాం. ఒక్కడికి కాంతం కూడా కనపడ్డాయి. దర్శనం అయిందండి, బాగా వెళ్ళాం వచ్చాం, అంతవరకే కదా. ఆత్మకు కనపడతాడా పరమాత్మ? నో. ఎందుకు కనబడ్డు? నువ్వు ఆత్మను తెరిచి దాన్ని సత్వమయం చేసి పరబ్రహ్మ ఈ లోపలే ఉన్నాడని గ్రహించి వాణ్ణి దర్శించడానికి ప్రయత్నం చేస్తే వాడు కనపడతాడు. కానీ క్షేత్రాల్లో తిరిగితే కనపడతాడు అనుకుంటే క్షేత్రాల్లోనే ఉంటాడు ఆయన. నీవు భక్తి గనక బాగా చేసావనుకోండి, నా భక్తుడు ఎక్కడున్నాడు, ఇవాళ కర్నూలులో ఉన్నాడా లేకపోతే మైదుకూరులో ఉన్నాడా, ఎక్కడున్నాడు, వీడెక్కడున్నాడు ఆయన ఎదుగుతాడు. చూడండి, అలానే మనం భగవంతుడిని పట్టుకోవడానికి భక్తి కావాలి. ఏనుగుని పట్టుకోవడానికి మావిటివాడు కావాలి. ఆ మావిటివాడు ఉన్నాడు అంటే ఏనుగు వాడు చెప్పినట్టు వింటుందండి. భక్తుడు చెప్పినట్టుగా పరమాత్మ వింటాడు, మావిటివాడు చెప్పినట్టుగా ఏనుగు వింటుంది. ఇది ఉన్నటువంటి చోట అంత గౌరవాలు చేస్తుంది. తినేది కాముగా మనకలా తినదు. అది ఇలా తినేప్పుడు ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అది తినేటువంటి పదార్థం యొక్క కణాలు అంత పడుతూ ఉంటాయి. అవి ఆ కణాలు చీమలకి, దోమలకి, పురుగులకి బాగా దాని ఆహారం వాటికి ఎక్కువ వినియోగపడుతుంది. అలాగే భగవంతుడు ఆరగించిన ప్రసాదం మనందరికీ రాత్రి 11 అయినా ప్రసాదం పెడతాడు, మిట్ట మధ్యాహ్నం అయినా ప్రసాదం. దేవుడికి పూజలు జరుగుతూ ఉంటాయి, నైవేద్యాలు జరుగుతుంటాయి. మొత్తం మళ్ళీ మనం అందరం చక్కగానే ఆయన ప్రసాదం భక్తులకి, ఏనుగు ప్రసాదం మిగతా చిన్న చిన్న జీవరాశులకి. ఏనుగుని పట్టుకోవాలంటే ఆడ ఏనుగు ఉండాలి, భగవంతుడిని పట్టుకోవాలి అంటే అమ్మవారు ఉండాలి. అందుకని అమ్మవారి ప్రత్యేకమైన తని సన్నిధి శ్రీరంగనాయకి నాచ్యార్, తాయార్లు సన్నిధి ప్రత్యేకం అండి. పక్కనున్నారు కదా శ్రీదేవి, భూదేవి. మళ్ళీ ఇక్కడే ఎందుకండి వ్యవస్థ అంతా పెంచేశారు అంటే, నీకు పని అవ్వాలంటే ఇంత వ్యవస్థ ఉండాలి. ఇది శాస్త్రం చెప్పింది. మనకేమంటే తక్కువ ఖర్చు ఉండాలి, బాగా చేయాలంటే కుదరదండి. ఎలా శాస్త్రం చెప్పిందో అలానే చేయాలి. మరి పక్కన అమ్మవారు ఉన్నారు కదండి, పక్కన అమ్మవారు ఉన్న ఈమె వేరు. ఓ రాజుగారికి చాలామంది భార్యలు ఉంటారు. ఎందుకండి అంటే ఆయన రాజు. అందుకని భగవంతుడికి కూడా ఆయన రాజు. ఎంతమంది ఉంటారు భగవంతుడికి తెలిసిన? శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, గోదాదేవి. నో, వీళ్ళే కాదండి, 500 మంది ఉంటారు పరమపదంలో. శ్రీదేవి, భూమిదేవి, నీలాదేవి కాక ఇంకా 500 మంది ఉంటారు. శ్రీపరాశర భట్టర్ వారు అమ్మవారిని అడిగారమ్మా, అంతమంది ఉంటే నీకేం జిగుప్స అనిపించదా అంటే, ఎందుకు నానా, వాళ్ళందరూ నా శరీరంలో భాగమే. అంటే ఊరికే విడిగా కనపడతారు, కానీ 500 మంది అని ఆ 500 మంది అమ్మ శరీరంలో భాగమే. విడిగా ఉన్నారనుకోండి, ఒక మగవాడికి 2 ఆడది ఉన్నది అని తెలిస్తే ఇంటో ఆడది గోల చేస్తుంది. నేను పోతానా, నువ్వు ఎందుకు ఆమెతోటి మాట్లాడుతున్నావు, అయిపోయింది అంతే అక్కడ కదా. అది వేరు అనే భావం వచ్చేసరికి గొడవ వచ్చింది. వేరు కాదు, ఆమె కూడా నా శరీరంలో భాగమే అనేటప్పటికీ గొడవ ఉండనే ఉండదు. అంటే లౌకికం కనుక మనకి గొడవ ఉంటుంది, ఉండాలి కూడా. ఎందుకోసం అంటే వేరుగా ప్రతిమ కనబడుతుంది కనుక ఈ ప్రతిమ ఉండగా ఇంకో ప్రతిమతోటి సాన్నిహిత్యము అనేది ఒప్పదు. తన స్థానానికి అది భంగం. కానీ అక్కడ స్థానభంగం కాదు, ఆమె శరీర సౌందర్యం
అన్ని రూపాలుగా విరాజమానంగా ఉంటే అన్ని రూపాల వైభవాన్ని స్వామి అనుభవిస్తాడు. ఇది కామం కాదు, నేత్రంతో కటాక్షించుట. శ్రీకృష్ణుడు 16,000 మందితోటి తాను ఉన్నాడు, ప్లస్ మళ్ళీ 8 మంది భార్యలు ఉన్నారు. నారదుల వారికి అనిపించింది, ఏమిటిది, ఆయన పరమాత్మ అనుకుంటున్నామే, 16,000 మంది ప్లస్ 8,000 మంది, ఏమిటి వినడానికి లౌకికంలో అయితే ఇబ్బందిగానే అనిపిస్తుంది. కానీ ఆయన పరమ పురుషుడయా, ఆయనకి కామం లేదు అంటూ ఉద్ధవుల వారు విదురుల వారితోటి చెప్తూ భాగవతంలో మహాత్మా ఆయన సామాన్యమైనటువంటి సంసారిలాగా లోకానికి కనబడ్డాడు, ఆయన లీల అర్థం కావడం లేదండి అంటాడు. లోకంలో చాలామంది కృష్ణుడికి లేరా, నాకుంటే తప్పేమిటి, మరి కృష్ణుడికి నీకేమిటయా, ఆయన పరమ పురుషుడయా, ఆయనకి ఏమాత్రము కామం ఉండదు. అందుకనే కృష్ణ అష్టోత్తరంలో ఏమంటారు, అనాది బ్రహ్మచారిణే నమః. ఆయన బ్రహ్మచారి అండి. మరి ఇన్ని వేల మంది ఉంటే బ్రహ్మచారి ఏంటి అంటే మనకులాగానే ఏంటి, లౌకికమైన కామం ఉంటుంది. వాళ్ళంతా భక్తులండి. భక్తులు ఎంతమంది ఉన్నా భగవంతుని ఒకసారి చూడగానే చూడటంలోనే ఆనందాన్ని పొందుతారు. నిన్న మనం అనుకున్నాం కదా, ఆ బ్రాహ్మణోత్తముల భార్యలందరూ కృష్ణుడిని చూస్తూనే మనస్సులో ఆలింగనం చేసుకున్నారు అని అనుకున్నాం. అంటే ఎవరైనా సరే బిడ్డను చూడంగానే ఒక్కసారి ఆలింగనం చేసుకుంటారు. భగవంతుడు కొంతమందికి బిడ్డలా కనపడతాడు, కొంతమంది తండ్రిలాగా కనపడతాడు, కొంతమందికి గురువులాగా కనపడతాడు, కొంతమందికి భర్తలాగా, ఎవరెవరు ఏది భావించుకుంటే ఆ భావనలో ఆయన దర్శనమిస్తాడు. అది ఆయనకు ఉండేటువంటి అద్భుతమైన శక్తి. అలాంటి శక్తి కలిగినటువంటి పరమాత్మను లక్ష్మీదేవి ఒక్కసారి అలా చూడంగానే ఆయన ఏం చేయమంటావు, ఏం కావాలి అని అడిగేటువంటి వశీకరణమైనటువంటి నేత్ర సౌందర్యం కలిగింది అమ్మ. అందుకని ఆయన్ని పట్టుకోవాలంటే ఆవిడ పురుషకారం కావాలి. సాధారణమైనటువంటి వారు ఏనుగుని సమీపించలేరు, తొండంతో ఎత్తి అవతల వారేస్తున్నారు. మావటి వాడు ఉన్నప్పుడే ఆశీర్వదించు అంటే చక్కగా తొండం పెడుతుంది. మనం ఇచ్చే డబ్బులు తీసుకుని వెళ్ళి మావటి వాడికే జాగ్రత్తగా ఇస్తుంది కదా. అలానే భగవంతుడిని మనం దరి చేరాలంటే అమ్మ ఉంటేనే. ఎన్ని పాపాలు వీడి దగ్గర ఉన్నా అమ్మ పురుషకారంతో వెడితే ఆయన చక్కగా దర్శనమిస్తాడు. మన గురించి ఆయనకి ఏమీ తెలియనట్లుగా ఇస్తాడు. అది ఆమెకు ఉండే పురుషకార విశేషం. ఇలాగా ఏనుగుకి భగవంతునికి చాలా పోలికలు ఉన్నాయి. అలాంటి ఏనుగు లాంటి పిల్లవాళ్ళు కలిగినటువంటి ఓ నందగోపాలుని కోడలా. ఆ లోపల ఉన్నటువంటి ఆవిడ చక్కగా కాటుక పెట్టుకుందండి, మంచిగా గాజులు వేసుకుంది, పుష్పాలు పెట్టుకున్నది, మంచి బ్రహ్మాండమంటి పరిమళభరితమైనటువంటి పాన్పు మీద పడుకుంది. అది ఎలాంటి పాన్పు రేపోయినట్టు చెప్తారు మనకి. అలా పడుకుంటుంది. అయ్యయ్యో, వ్రతం ఏమిటి, మంచం మీద పడుకోవడం ఏమిటి, పూలు పెట్టుకోవడం ఏమిటి, కాటుగా పెట్టుకోవడం ఏంటి, గాజులు వేసుకోవడం ఏంటి అంటే గాజులు సహజంగా ఉంటాయి, కానీ వ్రతంలో ఉన్నటువంటి వాళ్ళు గాజులు జారిపోతూ ఉంటాయి. ఎందుకంటే చాలా ఆహారం తక్కువ తీసుకుంటారు, నీరసంగా ఉంటుంది, శరీరం కొంచెం సడలుతుంది కనుక గాజులు లూజ్ అవుతాయి. కానీ మన నీలాదేవికి ఏం లూజ్ అవ్వలేదండి, గట్టిగా ఆవిడ తినేది మంచిగా తింటుంది. ఆవిడ ఏ వ్రతాన్ని నేను ఏ వ్రతం పాటించడల్లా. ఎందుకంటే నాకెందుకు వ్రతం అంటే ఆల్రెడీ కృష్ణుడు నావాడు, ఇంకా నాకు వ్రతం ఎందుకు అని మంచి జ్ఞానయోగంలో ఉన్నటువంటి ఆవిడ. కర్మయోగంలో లేదు కనుక ఆవిడికి తెల్లవారే లేవాల్సిన అవసరమో లేదు, చన్నీళ్ళు స్నానం చేయవలసిన అవసరం లేదు, ఆవిడకి ఏ రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. అమ్మ ఇదేమి తల్లి, నువ్వు వ్రతం చేసావో లేదో మాకు అవసరం లేదు, కానీ మేము ఇంతమంది వచ్చాం కదా, తెల్లవారుతోంది, చక్కగానే మంచు కురుస్తోంది, వాకిట్లోకి వచ్చిన వాళ్ళ దగ్గర తలుపు తీయాలి అనేది కొంచెమైనా ఉండాలి కదా అంటే ఆవిడంది. అర్ధరాత్రి వచ్చి తలుపు కొడతారేందండి, ఈ మరీ మన గోష్ఠి వాళ్ళకు టైము పాడు ఏమి లేవండి అన్నది ఆవిడ. అంటే తెల్లవారిందమ్మా,
మేమే అర్ధరాత్రి ఏం రాలేదు, తెల్లవారింది. తెల్లవారింది అనడానికి ఏదో కారణం చెప్పాలి కదా. కోழிయంగు అడైతనహాన్, కోళ్ళు కూస్తున్నాయి అన్నారు మన వాళ్ళు. కోళ్ళ వాళ్ళకి పని పాట లేదు, జాముకి కూస్తూనే ఉంటాయి ఆ కోళ్ళు. ఏదో ఆకలి వేసిన వాడు గంట గంటకే లేస్తూ ఉంటాడు, వాడు నిద్రపడదు. అలాగే కోళ్ళు కూడా లేస్తూ ఉంటాయి. కోడి కూచింది, మేము దాన్ని పరిగణలోకి తీసుకోము అన్నారు. సరే, మాధవి పందల్పే 14 కురినంగల్ కూవినహాన్ అని అంటూ కోకిలలు గానం చేస్తున్నాయమ్మా అన్నారు. కోకిలలు గానం చేయడం ఏంటండి? కోకిళ్ళు హాయిగా లేస్తాయి, మంచిగా మామి చిగురు తింటాయి, మొదలు పెడతాయి. అను మొదలు పెడతాయి అవి. ఆ కోకిల గానం వాడికి అది అలవాటు. అది అందులోనూ ఈవిడన్నది కోకిళ్ళు అప్పుడే లేచి పాటలు పాడుతున్నాయా నేను అనుకోవడం లేదు. మీకు నిద్ర పట్టక ఓ కోకిలాలే కమాన్ గెటప్ అంటూ వాటిని మీరు లేపి వాటి చేత మీరు పాటలు పాడిస్తున్నారు నేను అనుకుంటాను. ఎందుకంటే మీకు అలవాటు, అందులో మన ఆండాళ్ళకి బాగా అలవాటు. అక్కడ మాధవి పందల్ అని ఓ మంచి పందిరిలాగా ఉంటుంది, ఓ మండపం. ఆ మండపంలో కోకిళ్ళు ఉంటాయి. ఆ కోకిలు ఎక్కడ? శ్రీవిల్లిపుత్తూరులో. ఆ కోకిలకి నారాయణ అను అంటే కోకిలకి నేర్పుతుంది. రామ కృష్ణ అంటూ వాటికి భగవంతుని యొక్క నామాలన్నీ మన ఆండాళమే నేర్పింది. నేర్పితే అవి చక్కగా రామ కృష్ణ అంటూ అమ్మవారి యొక్క శరీరం మీద వాలి భగవన్నామని చెప్తూ ఉంటే ఆవిడ తన్మయమైపోయింది. అందుకనే గోదమ్మకి ఎప్పుడో చిలుక ఉంటుంది. ఆ చిలుక ఆమెకి ఇష్టమైనటువంటి భగవన్నామాన్ని పాడుతూ ఉంటే, ఓ బాగా చెప్తున్నావే, నా గొంతు కంటే నీ గొంతు చాలా బాగుంది అని ఆదరించే ఆదరణకు గుర్తుగా గోదమ్మ చేతిలో కిళి చిలుక కదా. ఆ పక్షులు అలా వచ్చేస్తాయి. మనకి గణపతి సచ్చిదానంద స్వామివారి ఆశ్రమంలో చాలా పక్షులు, ఎన్ని పక్షులు. మేము అలా వెళ్ళాము చూడటానికి. వెళితే పెద్ద పెద్ద పక్షులన్నీ వచ్చి ఇలా మీద వాలిపోయాయి. ముందు కొంచెం భయం వేసింది, కానీ స్వామీజీ ఏమనమండి ఇంత ముక్కండి వాటికి. అయినా వచ్చి ఇలా పెట్టని చేస్తే ఇలా నిలబడ్డాయి. వాటికి అది అలవాటు, అది వాళ్ళకి అలవాటు చేశారు. ఇలాగా ట్రైనింగ్ గోదమ్మ అలవాటు చేసింది. నీ ఇష్టం వచ్చినట్టుగా కూయడానికి లేదు. భగవంతుడు నాలుగు ఇచ్చింది ఎందుకు? భగవన్నామ స్మరణ చేయడానికి. కనుక నీవు నారాయణ చెప్పు, రామా చెప్పు, కృష్ణ చెప్పు అని ఇలా వాటికి అలవాటైపోయింది. అమ్మవారికి భగవంతుడు కనపడనప్పుడు విరహం కలిగితే బాధ కలిగేది. అయ్యో నారాయణ అంటే నారాయణ రావటం లేదే, కృష్ణుడు రావటం లేదే అని తాను ఫీల్ అవుతుండేటువంటి సందర్భంలో ఇవాళ వచ్చి నారాయణ నారాయణ అంటే ఒళ్ళు మంటుంది. నువ్వు నా తిండి తింటున్నావా? నా ఇంట్లో ఉంటున్నావా? నా శత్రువుని, నన్ను బాధ పెట్టేవాడిని నువ్వు కీర్తిస్తావా? అవుట్, నా ఇంట్లో నుంచి బయటికి పో. సరే, మనం కూడా అంతే. మనకి బాగా స్నేహితులు అనుకోండి, వాళ్ళ పిల్లల్ని మన పిల్లలతో సమానంగా చూస్తాం. ఏ కారణమైనా వాళ్ళకి మనకి తేడా వచ్చిందనుకోండి, ఏవో వాడేవాడు, వాడికి మా సంబంధం లేదు. అప్పటిదాకా ఎత్తుకుని ముద్దాడావు, పెద్దవాళ్ళకి తేడా రాగానే పిల్లల్ని కూడా సంబంధం లేనట్టుగా తోసేస్తాం. అవునా కాదా? ఏడో మీరు ఒప్పుకోవట్లే, కర్నూలు అలా ఉండదా? దేశం అంతా అలానే ఉంటుంది కదండి. అలానే నారాయణుడికి అమ్మవారికి గోదమ్మకి బాగా ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు బాగానే ఉంది. నారాయణుడు కనబడలేదని కోపంలో ఉన్నప్పుడు ఈ చిలుక వచ్చి నారాయణ నా శత్రువు పేరు చెప్పక ఒళ్ళు మండిపోతుంది. 2 రోజుల నుంచి కనపట్టలేదు ఆయన. అలాంటి వాడి పేరు నా దగ్గర చెప్తావా? నీకు విశ్వాసం లేదు? పాలు పెట్టానా, పండ్లు పెట్టానా, నీకు అవి పెట్టానా? విశ్వాసం లేదా నీకు అంటూ చిలుగారిని తిడుతుంది ఆవిడ. పో అంటుంది. ఇది మీకు అలవాటండి.
లోపల ఉన్న నీలాదేవికి మన ఆండాళమ్మ సంగతి తెలుసును, ఈ గోపికల సంగతి తెలుసు. మీకు ఇష్టమైతేనేమో వాటినేమో దగ్గర తీస్తారా, ఇష్టం లేకపోతే కృష్ణనామ స్మరణ చేస్తే వాళ్ళకి తోలేస్తారు. మీ సంగతి నాకు తెలుసు. తెల్లవారకుండానే పక్షులన్నిటినీ లేపి వాటి చేత నారాయణ నామం పలికించి మా దగ్గరకు వచ్చి తెల్లవారింది ఇంకా లేవలేదే అంటారా? మీ స్వభావం అంతా మాకు ఆల్రెడీ తెలుసండి. నీళ్ళమ్మకు కూడాని అంటే పెద్ద పెద్ద వాళ్ళకి ఎవరెవరు ఏమనుకుంటారో ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఉంటాయి. దాన్ని ఏమంటాం మనం? ఏ ఎమ్మెల్యే బాగా పనిచేస్తున్నాడో ముఖ్యమంత్రి గారికి తెలుసు. ఎలా తెలుస్తుంది? ఆయనకు ఉండేటువంటి సర్వే, ఆ సర్వే చెప్తూ ఉంటాయి ఎవడు ఎలా పనిచేస్తున్నాడు, వీడు మనవాడా కాడా, అన్ని సర్వేలు ఉంటాయి. ఇప్పుడు నీళ్ళమ్మ దగ్గర గోదమ్మకు సంబంధించిన గోపికలకు సంబంధించినటువంటి సర్వే ఉంది. ఆ సర్వే వలన మీరు పక్షుల్ని లేపి మీ పక్షుల్ని లేపే స్వభావం మీ దగ్గర ఉంది. తెల్లవారకపోయినా మీకు నిద్ర పట్టకుండానే వీధులంతా తిరుగుతూ కృష్ణారామ అనేవాళ్ళు మీరు. కనుక ఇంకా తెల్లవారలేదు అని చెప్పింది లోపల ఉన్నటువంటి నీళ్ళమ్మ. కాతల్లి, మేము నిజంగా తెల్లవారే వచ్చాం, భగవంతుని పాడటానికి వచ్చాం. ఆ పాడేది కూడా నిన్ను ముందుంచుకొని నీ నామంతో కూడినటువంటి భగవన్నామం. ఎప్పుడు భగవంతుడిని ఊరికే ఆయన పేరు పెట్టి పిలవం. మాధవా అంటాం. మాధవుడు అంటే మా అంటే లక్ష్మి, లక్ష్మీని హృదయంలో ధరించినవాడా అంటేనే ఆయనకి ఇష్టం. అమ్మ పేరుతోటి, అందుకనే లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం, సీతారామచంద్ర స్వామి దేవాలయం, గోదా రంగనాయకి స్వామిది దేవాలయం, గోదా రంగనాయకి సమేత రంగనాథ దేవాలయం. అసలు ఇంతేమక్కల్లా, మనకు గోదా ఆలయం అన్నా చాలు, రంగనాయకి ఆలయం అన్నా చాలు. ఆమె ఉంటే ఆయన ఉండాల్సిందే. ఏ స్వామి ఎలా ఉన్నామంటే ఏం చేయమంటే ఆ పక్కన ఈ పక్కన పెట్టారు కదా, ఈ పక్కన అమ్మవారు ఆ పక్కన అమ్మవారు పెట్టావు కనుక ఆయన అక్కడ పడుకోక తప్పదు. ఏమన్నాయా నాకు తుంగభద్ర నీళ్ళు అంతగా పట్టలేదు అవన్నీ మాకు చెప్పదు స్వామి, మా దగ్గర అమ్మవారు ఉంది. సరే కానీ అడ్జస్ట్. కనుక ఆయనకి తుంగభద్ర నీళ్లు పడినా పడకపోయినా అమ్మవారు ఇద్దరు ఉన్నారు కనుక ఆయన కూడా ఉండి తీరవలసింది. అది నియమన. కనుక ఓ తల్లి, అలాంటి అమ్మతో కూడినటువంటి భగవన్నామాన్ని చెప్పడానికి మేము వచ్చాం. నీవెక్కడా కూడా వ్రతం చేస్తున్నట్లుగా మాకు అనిపించడం లేదు. అయినా మా కోసము అని నువ్వు పలకపోయినా పర్వాలేదు, మాకు రికమెండేషన్ చేయకపోయినా పర్వాలేదు, ఒక్కసారి తలుపు తీ, బయటికి రా. మా గోష్ఠిలో నువ్వు ఉన్నావు అనుకోండి, ఓ చిన్న ఫోటో తీసుకుంటాం, ఈ ఫోటో తీసుకెళ్ళి ఆయన దగ్గర చూపిస్తాం. ఇదిగో రండి, నీడమ్మ వారు కూడా మాకు మద్దతు పలికారు. ఈ బయట ధర్నాలు చేసేటువంటి వారు, దీక్షలు చేసేవాళ్ళు ప్రతిపక్ష నాయకుల మద్దతు కోరతారు. వీళ్ళందరూ వీళ్ళే వెళ్ళరు. వాళ్ళు వచ్చి సార్ మీరు మద్దతు పలకండి సార్, సాల్లో లేదండి గవర్నమెంట్ మా మాట వింటలేదంటే, వీడు గవర్నమెంట్లోకి రావాల్సిన వాడు కనుక ఈ ఓట్లు ఏమైనా పడతాయేమో అని ఆస్తి వీడు వచ్చి కాసేపు అక్కడ కూర్చొని మేము మద్దతు పలుకుతున్నాం, మీ కోరికలన్నీ న్యాయబద్ధమైనవే, మా గవర్నమెంట్ వస్తే మేము చేసేదే పెట్టేలేదు, ఇవన్నీ 4 మాటలు మాట్లాడి మీడియా ముందు పోతాడు వీడు కదా. అలానే నువ్వు వచ్చి ఒక్కసారి మీడియా ఫోటో ఇచ్చావు అనుకోండి, ఆ ఫోటోలో కనుక నీవు ఉన్నావు అని తెలిసే ఈ ఫోటోను పెట్టుకుని మేము అక్కడ స్వామి దగ్గర ఇదిగోండి మాకు ఇంతమంది మద్దతు ఉంది, నీడమ్మవారు కూడా మద్దతు ఇచ్చింది అని చెప్పుకోవడానికి వినియోగపడుతుందమ్మా. ఒకసారి రా, నువ్వు పలకపోయినా పర్వాలేదు, తలుపు తీ, మాలో కలువు అన్నారు. ఇంతవరకే. ఆమె కలుస్తుందో కలవదో రేపటి సంగతి. ఈవేళ వీరు రమ్మని మద్దతు ప్రకటించమని కోరారు. ఆమె మద్దతు ఉంటే ప్రయోజనం లభించేస్తుంది. ఈవేళ 18వ రోజే కదా, ఇంకా మనకు ఉంది. అంటే ఒక్కొక్కళ్ళే కలుపుకుంటోంది మద్దతు. ఎవరెవరు భగవంతునికి ఇష్టలో ఆ ఇష్టలైన వారిని గోష్ఠిలో చేర్చుకుంటే వాళ్ళందరి పురుషకారంతో పరమాత్మ అనుగ్రహిస్తాడు అని భావించినటువంటి అమ్మ నీలాదేవిని పిలిచింది. ఆ నీలాదేవి వివాహం చేసుకోవడానికి స్వామికి చాలా కండిషన్స్ ముందైతే చిన్నప్పటి నుంచి అనుకున్నారు, కానీ
తీరా వ్యవహారం వచ్చేసరికి కుంభుని దగ్గరికి వెళ్ళారు. ఏమయ్యా, మీ అమ్మాయినికి కృష్ణుడికి ఇచ్చేస్తున్నావా? ఏమిటి ఊళ్ళంతా పెద్ద టాక్ ఉంది. మేమేమో అట్లా అనుకోలేదండి, మేమేమి తాంబూలాలు గట్రా ఏం పట్టుకోలేదు. అదేదో మా చెల్లి చిన్నప్పటి నుంచి కోళ్ళ అంటుంది. ఆ పిల్ల కూడా అత్త అని అక్కడ ఉంటుంది, కానీ మేమైతే వివాహానికి సంబంధించినటువంటి ఏ మాటలు అనుకోలేదు అంటే ఊళ్ళో పెద్దలు చెప్పారు. ఇది చెడగొట్టడానికి పెద్దలు చాలామంది ఉంటారండి. వెళ్ళి కృష్ణుడికి ఇవ్వడం బంగారు బొమ్మ, బంగారపు బొమ్మ. అసలు ఆ పిల్లని చూస్తేనే మా కడుపు తరికిపోతుంది. అలాంటి బంగారు బొమ్మని కృష్ణుడికి ఇస్తారా? అల్లరివాడు, తుంటరివాడు, దొంగ, చారహ, చోరహ, ఇవన్నీ పెద్ద మనుషులు చెప్పే పళ్ళువే అనేసరికి కొంచెం ఆయనకి ఎక్కింది. అట్లయితే నేను ఎవరండి, మీరందరూ వద్దంటే, ఊళ్ళో పెద్దలందరూ వద్దంటే మా అమ్మాయిని తీసుకెళ్ళి ఇస్తారా? మాకేం గతి లేదా? ఓల్డ్ సంబంధాలు ఉన్నాయండి, 2% ఇస్తే ఎన్ని ఫోటోలు అయినా వస్తాయి మనకి అని ఆయన బుద్ధి మార్చుకున్నాడు. బుద్ధి మార్చుకొని మేము ఇవ్వబోమన్నాడు ఆయన. ఇప్పుడు ఇవ్వాలి అంటే మనం మొదటి నుంచి అన్నావు కదా, ఎందుకు ఇవ్వవు అంటే కండిషన్ 7 ఎద్దులని నియమన చేయగలిగితే వాడికే నా కుమార్తెని ఇస్తాను అని అడ్డం తిరిగాడు ఆయన. అంటే ఇది కృష్ణుణ్ణి సంబంధం తప్పించడానికి పెట్టినటువంటిది. అప్పటిదాకా లేని కండిషన్ ఈ కండిషన్. నాగ్రజిత్తు అనేటువంటి ఒక ఆయన కుమార్తె అంటే ఆమె ఈమె భాగవతంలో నాగ్రజిత్ అన్నారు, ఇక్కడికి వచ్చేసరికి నీలాదేవి అన్నారు. అందుకని ఆ కథని మనం ఆనందంగా చెప్పుకుంటాం. భాగవతంలో దీన్ని మంచి అందంగా వర్ణించారు పోతనామాచ్యుల వారు. ఆయన ఆ నాగ్రజితి అనేటువంటి వారి కూతురు నాగ్రజితి, ఆమెకు కృష్ణుణ్ణి వివాహం చేసుకోవాలి అని కోరిక. ఆ రాజకన్య ప్రియమున ఆ రాజీవాక్షుమోహనాగారు త్రిలోకారాధు మాధవునకారాజ్యుండైన నాథుడని కోరే నృపా. ఓ రాజా, ఆమె కోరుతోంది కృష్ణుణ్ణే వివాహం చేసుకోవాలి అని. కోరుతూ ఉంటే ఆవిడ మనస్సులో అది ఉంది. విష్ణుడవ్యుండు విభుండుగా ఆవరణని నోచినట్టి తొంటి నోము ఫలము సిద్ధమయ్యనేని ఏగులు నన్ను చక్రధరుడు వైరి చక్రహరుడు. ఆయన శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తుగా మహావిష్ణువు, ఆయన్నే కోరుతోంది. ఏమే అంటే ఆవిడ ఎన్నెన్ని జన్మలలో ఏమి పుణ్యం చేసి ఉన్నదో అంటూ ఆయన ఎలాంటి వాడు? శ్రీయున్ పద్మభవేశ దిక్పతులు మున్సేవించి యవ్వాని శ్రీచరణాంబోజపరాగమన్ శిరములన్ సమ్యగ్గతిం దాతురీధరణీ చక్ర భరంబువాపుడకు ఉజ్జత్కేళి మూర్తుల్ దయాపరుడై ఎవ్వడు దాచినట్టి హరే భంగి ప్రవర్తించునో. లక్ష్మీదేవి, బ్రహ్మ, శివుడు, దిక్పాలకులు ఎవరి శ్రీపాదపద్మాల ధూళిని శిరస్సు మీద ధరిస్తారో అలాంటి ఆ పరమాత్మ ఈ భూభారాన్ని తొలగించేటువంటి మహానుభావుడు శ్రీహరి. మరి ఆయన ఏమనుకుంటున్నాడు? నేనైతే ఆ కృష్ణుణ్ణి వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను, మరి ఆయన మనస్సులో ఏముందో నాకు తెలియదు అనుకుంటోంది ఈమె. కృష్ణుడు వాళ్ళు పెట్టినటువంటి కండిషన్స్కు వెళ్ళాడు. ఆ నాగ్రజిత్ అనేటువంటి రాజు దగ్గరికి వెళ్ళి మధురమైనటువంటి కంఠంతో అంటున్నాడు, అన్యుల యాచింపరు రాజన్యులు సౌజన్యకాంక్షదనుధించిది మీ కన్యన్ వేడదనిమ్మా కన్యాశుల్కలమేముగాము నరేంద్ర. ఓ రాజా, మీ అమ్మాయిని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, కన్యాశుల్కము నేనేమి ఇవ్వను. ఆ రోజుల్లో మగపిల్లగాడే ఇచ్చి తీసుకోవడం అనేటువంటి ఒక సంప్రదాయం ఉండేది. కానీ కృష్ణుడు ముందే చెప్తున్నాడు, రేపు పొద్దున మీడియా వాళ్ళు అంటారు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడు, దీనికి పిల్లని ఎవడొస్తాడు, ఈయన క్యారెక్టర్ ఎవడో తెలియదు అని మిగతా వాళ్ళందరూ కూడా ప్రతిపక్షాల వాళ్ళు
ప్రతి మనిషికి ఉంటారండి ప్రతిపక్షం కదా. అందుకని వాళ్ళందరూ అంటారు, నేను ముందే చెప్పాడు, నేను మాత్రం ఏ కన్యాశుల్కమో ఇవ్వను, మీ అమ్మాయిని చేసుకోవాలనుకున్నా నీ ఇష్టం అన్నాడు ఆయన. కృష్ణుడు మధురస్వరంతో ఆ మాట పలికితే ఆ కోసల దేశపు రాజు నాగ్రజితు ఆయన అంటూ ఉన్నాడు, కన్యంజే కొననన్ని లోకములని కన్నాను ఘనుడైన రాజన్యుండెవ్వడు నీ గుణంబులకున ఆశ్చర్యములు పొంది తానన్యారంభము మాని లక్ష్మీ భవదీయాంగమునన్ నిత్యయే ధన్యంబున చెందియున్నది కదా తాత్పర్య సంయుక్తమై. కృష్ణ, కన్యను చేపట్టడానికి లోకంలో నీకంటే గొప్ప రాజు ఎవడున్నాడయ్యా? ఆ నాగ్రజిత ఆ రాజుగారికి కృష్ణుడిని చూడంగానే పరమానందమైపోయి, కృష్ణ మా అమ్మాయిని చేసుకోవడానికి నీకంటే గొప్పవాడు ఎవడున్నాడు? నీ గుణగుణాలకు ఆశ్చర్యపోయి సాక్షాత్తుగా లక్ష్మీదేవికి కూడా ఎంతో ఆసక్తితో ఇతర ప్రయత్నాలేమీ చేయక నీ శరీరంలో తాను చేరి నిత్యానపాయనిగా ఉండేటువంటి దివ్య మంగళ మోహన విగ్రహస్వరూపుడవయ్యా కృష్ణ అని స్వామి దివ్యత్వాన్ని ఒక్కసారి కొనియాడాడైన అంటూ చచ్చద్గో వృష సప్తకంపు గడిమిన్ సహిరించి అవ్వాడు భంజితున్వానికి కూతునిత్తురని ఏ తీరించిన వైభవోదజ్జద్గురు వచ్చి రాజతనయుల్ తత్పాద శృంగాదిం కించిత్ కాలమునోర్వకే గుదురిని కేడించి భిన్నాంగులై. మా అమ్మాయిని ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ కృష్ణ ఒక నియమం పెట్టుకున్నానయ్యా. నా దగ్గర మదించినటువంటి 7 ఏనుగులు ఉన్నాయి. ఆ 7 ఏనుగుల్ని ఎవరైతే కట్టగలుగుతారో అలాంటి వాళ్ళకి ఇవ్వాలని ఒక నియమం మాత్రం పెట్టుకున్నాను ఆయన. నీకు నా బిడ్డను ఇవ్వడానికి నాకే రకమైనటువంటి ఆలోచనే లేదు, ఇవ్వాలి అనేది. కానీ నియమం పూర్వమే పెట్టుకుని ఉన్నాం. చాలామంది రాజులు వస్తున్నారు, పెద్ద పెద్దవాళ్ళు ఆ గిత్తల ఎద్దుల దగ్గరికి వెళ్ళి వాటితో పోరాడి శరీరం భిన్నం చేసుకు వెళ్ళిపోయారు చాలామంది అని చెప్పాడు. అనగానే ఈయన కూడా బాగుందండి, మంచి నియమం పెట్టారు, మేము కూడా పాల్గొంటాం ఆ నియమాల్లో అన్నాడు స్వామి. నాకేమిటయా ఈ నియమాలు, నాకు కూడా కండిషనా అనలే, నీ కండిషన్ ప్రకారమే చేస్తాను అన్నాడే. ఉష్ణాంచుండు తమం తమంబుదోలు క్రియ నీ గ్రామము క్రోక్షోణిలో కృష్ణ వైరళదోని నాడపురణ క్రీడా విశేషంబుల విష్ణుహాదుండు సప్తగోషపురన్ నేజాడి భంజించి రోజిష్ణు 9 చేకొనుమా సీతాంశు బింబాన. 7 ఎద్దులను నీవు నియమన చేసి బంధించి మా అమ్మాయిని చక్కటి సౌందర్యం కలిగినటువంటి నా కుమార్తెను చేసుకోవయా అన్నాడు స్వామి. అలాగే అన్నాడు. 7 ఎద్దుల్ని చూశాడు. కనియే అనఘారి వత్సపకంస విదారి కలప్రహారి ఘనతర కిల్బిషంబులన గణ్య భయంకర పౌరుషంబులన్ సునిత సశృంగ నిర్దళిత శూర సమూహముఖామిషంబులన్ హరణగుణాన్మిషంబుల మహాపౌరుషంబుల గోషంబుల వృషభంబులన్. వాటిని చూశాడు స్వామి. ఇంతకుముందే శత్రు సంహారం చేయడం వీరికి బాగా అలవాటు కదా కృష్ణుడికి. ఆయన వత్సాసురుడు, బకుడు అనే రాక్షసుని సంహారం చేశాడు, కంసుడిని సంహారం చేశాడు, దుష్టులైనటువంటి రాక్షసుని ఎంతోమందిని సంహారం చేసిన కృష్ణ పరమాత్మ 7 ఎద్దుల్ని ఒక్కసారి కల చూశాడు. అవి అనేక మంది రాజులతో పోరాడి ఎంతోమంది రాజుని చంపి మూటగట్టుకున్నటువంటి మదించినటువంటి వృషభాలవి. అలాంటి వాటిని
వాడి అయినటువంటి కొమ్ములతో స్వామి ఆ కొమ్మలను బట్టి వాటిని బాగా గుద్ది వాటి మాంసాన్ని బాగా చెదగా కొట్టి వాటిని సంహారం చేశాడు స్వామి. చేస్తే అందరూ కూడా ఆశీర్వదించారు పరమాత్మని. వెంటనే ఆ రాజు తన కుమార్తెను ఇచ్చి వివాహం చేశాడు. అలాంటి నియమాన్నించి గెలిచి తాను నీలాదేవిని వరించినటువంటి శ్రీకృష్ణుడు ఈవేళ ఆమెను ముందుంచుకొని మనం పెడితే వృతావనిష్ఠులమై మనం ప్రయోజనాన్ని పొందుతాము అని అనుకుని నీలాదేవిని కీర్తించి ఆ నీలాదేవిని ప్రార్థించేటువంటి పాసురాన్ని భగవద్ రామానుజుల వారు రోజు 3 వేళలా తిరుప్పావై ప్రబంధం చదువుతారట. యతీశ్వరులకి భిక్షాటన చేసి జీవించడం అనేది ఉంటుంది. రామానుజుల వారు కూడా భిక్ష పట్టుకునేవారు. అంటే ఆ రోజుల్లో నియమం రజస్వలాపూర్వకంగా రజస్వల కాని పిల్లకు వివాహం చేస్తే అది స్తోత్రీయమైన వివాహం. పెద్ద మనిషి అయిన తర్వాత చేస్తే కన్యత్వం ఉండదు. కన్యాడు 30 ఏళ్ళ కూడా కన్యాదానం చేస్తాం. మా అమ్మాయికి 30 ఏళ్ళు ఉంటాయి, పిల్లగాడికి 35 ఏళ్ళు ఉంటాయి, లేదా 38 ఏళ్ళు ఉంటాయి. కన్యాదానం కానీ 30 ఏళ్ళు వచ్చిన కన్యా అంటారు ఎవరైనా. అందుకని రజస్వలాపూర్వం చేసేవారు. అంటే వివాహం అయిన తర్వాతే రజస్వల అయ్యేది ఆవిడ. అలాంటి వాళ్ళట పరమ పవిత్రులట. అంతా ఆ కాలంలో అలా ఉండేవాళ్ళు కనుక అలాంటి గృహస్థు స్త్రీ వండినటువంటి పదార్థాన్ని తినవచ్చు. ఒక నియమం స్తోత్రీయ కుటుంబాల్లో అలా ఉండేది. అందుకని ఆ రోజుల్లో అలాంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు కనుక ఆ ఆచార్యుల వారు మధ్యాహ్నం 11:30, 12 గంటల సమయంలో తిరుప్పావై సేవించుకుంటూ అలా వెళ్ళేవారు. వెళితే ఏ ఇంటి దగ్గర వాకిట్లో ముగ్గు వేసి ఉంటుందో పుష్పాలు చల్లి మర్యాద ఎవరైతే ఈవేళ ఆచార్యుల వారికి మనం భిక్ష ప్రదానం చేద్దాం అనుకుంటారో వాళ్ళంతా ఏర్పాటు చేసుకుంటారు. వారి ఇంటి వాకిట్లో ఆచార్యుల వారు త్రిదండం పట్టుకుని ఇలా నిలిచేవారు. ఆ గృహస్థు వచ్చి వారికి ఆమె వండినటువంటి పదార్థాలు భోజనం అంతా చక్కగా ఒక తట్టలో మర్యాద ఆ తట్టలో మంచిగా విస్తరవాకులు వేసి అరిటాకులు వేసి అన్ని పెట్టి వారు భార్యాభర్తలు ఇద్దరు ఆచార్యుల వారికి సమర్పించేవారు. పక్కన ఉండే శిష్యులు పట్టుకునేవారు. మళ్ళీ మఠానికి వచ్చి వారు ఆరగించేవారు. అది ఆనాటి కాలంలో. ఒకరోజు వారిలా భిక్షాటన చేస్తే వారి గురువుగారింటికి వచ్చింది. ఆ గురువుగారింటో ప్రసాదం పెట్టాలి భిక్ష. వీరిలా తిరుప్పావై ప్రబంధాన్ని చదువుతూ వచ్చారు. నేరుగా 18వ పాసురం ముందు బదగడెత్తరోడా గతోడ్వరియన్ అని వారు క్రమంగా మఠం నుంచి ప్రారంభం చేసుకుంటూ పారాయణ చేసుకుంటూ వచ్చేసరికి 18వ పాసురం వచ్చింది. ఆ పెరియ నంబి గారి కుమార్తె అతుళ్ళాయమ్మ ఆమె ఒకసారి ఇలా తలుపు తీసింది. వివాహం కాని పిల్ల సాక్షాత్తు నీలాదేవి అని భావించారు మన రామానుజుల వారు. ఈవేళ నీలాదేవి లేపడం కదా ఈ పాసురంలో. ఆ నీలాదేవే తలుపు తీసి వచ్చింది అని ఒక్కసారి ఇలా సాష్టాంగ నమస్కారం చేశారు త్రిదండం. ఆ పిల్లకి భయం వేసింది. అంటే గురువుగారి దండం పెట్టడం ఏంటి, మనం గురువుగారి దండం పెట్టాలి కానీ ఆయన పెట్టారేమిటి అని భయం వేసి గబగబా లోపలికి వెళ్ళి నాన్నగారు ఇదేమిటి ఇలా చేస్తున్నారు, గురువుగారు దండం పెడుతున్నారు, నా భయం వేసింది. ఎందుకమ్మా భయం ఎందుకమ్మా, ఆయన నీ అన్నలాంటి వాడు, శిష్యుడంటే బిడ్డ కదా, ఆయన నా బిడ్డ, నీకు సోదరుడు, మా అన్నమ్మ, అన్నం చూసి భయపెడతారా ఎప్పుడైనా అని. లేదు, ఆయన దండం పెడుతున్నారు త్రిదండంతో అని వారు కూడా బయటకు వచ్చారు. అమ్మా నీకు ఆ దండం పెట్టింది, నీ లోపల పాసురంలో చెప్పబడినటువంటి ఆ నీలమ్మనే చూసిన మహా జ్ఞాని ఆయన కనుక ఆ నీలమ్మకు దండం పెట్టారమ్మా. అప్పుడు మళ్ళీ ఆవిడ తీసుకొచ్చి ప్రసాదం పెట్టింది. కనుక ఈ పాసురం నేరుగా
రామానుజుల వారు పారాయణ చేస్తూ నీలమ్మను దర్శించినటువంటి పాసురం కనుక ఈవేటి పాసురం విశేషమైనటువంటి పాసురం. అందుకని వారు 3 వేళలా తిరుప్పావై సేవిస్తారు కనుక తిరుప్పావై జియర్ వారు పెరియ నంబిగా చెప్పినటువంటి మాట తిరుప్పావై జియర్ అని వారి పేరు. లోకంలో అందరూ తిరుప్పావై సేవించినా అందరిని అనరు. మనమందరం ఏదో 30 పాసురాలు అయిపోవాలని గబగబా సేవిస్తాం. ఆ పాసురంలో ఉండేటువంటి ప్రతి పదాన్ని తాను అనుభవిస్తూ సేవించేటువంటి మహనీయుడు ఆయన. అయితే అందుకనే ఇప్పుడు వారికి శ్రీవిల్లిపుత్తూరు స్వామివారికి మాకు చిన్న సంశయం వచ్చింది. ముందు తీర్థం ఆండాళం వారికి ఇవ్వాలా, రామానుజుల వారికి ఇవ్వాలా? మేమంటాం రామానుజుల వారికి ఇవ్వాలి. కోయిల్ అన్నా అన్నా అని పిలిచిందంటే అన్నగారు పెద్దవారు కదా, వారికి ఇవ్వాలి అని మేమంటాం. వారన్నారండి కాదండి ఆండాళం వారికి, వాళ్ళంతా ఆండాళమ్మ బ్యాచ్ కదండి, ఆండాళం వారికే ఇవ్వాలి, ఆవిడ లక్ష్మీ స్థానము. సరే పెద్దలు ఎలా చెప్తే అలా చేద్దాం. ఇందులో మీదా మాదా అనేది ఏం కాదు, భావన అన్నమాట. అంటే వారు అక్కడ యతీశ్వరులు తిరుప్పావై జియర్లు వారు ఏం చేసి ఉన్నారు కనుక ఆచార్య స్థానం వారికి వారి మా ఆలోచన కాదండి. ఆవిడ లక్ష్మీ స్థానము, భగవంతుణ్ణే నియమన చేసేటువంటి స్థాయి కలిగినటువంటి ఆమె అని. శ్రీవిల్లిపుత్తూరులో ఇలాంటి అధ్యయనోత్సవ సమయాల్లో అమ్మవారు గబగబా పెరుమాళ కంటే ముందు పెడుతుంది. ఆవిడ పెరుమాళ్ళతో కలిపి వెళ్ళదు. పెరుమాళ్ళు ఆ తాయారులు వెళ్ళిన తర్వాత ఈమె ఎక్కడ పోతుంది అంటూ వెనకాల వస్తాడు స్వామి. వెళ్ళారా కూర్చుండు, ఆయన వస్తాడు. అప్పుడు ఏమి చెప్పకుండా వచ్చేసావు. ఆళ్వార్లు ఆచార్యులంతా ఏం చేస్తున్నారు, వారి యొక్క ప్రబంధ గానాన్ని మనం శ్రవణం చేయొద్దా? నాతో చెప్తే నేను కూడా వస్తా కదా, వచ్చి మీరు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, నేను ఉంటే చాలు. ఆ ముందే ఆవిడ వస్తుంది. ఆ ఉత్సవం చాలా శోభాయమానంగా ఆ అమ్మ స్వామికి సంబంధం లేకుండా ముందు పెడుతూ ఉంటే, స్వామివారేమో అమ్మ పెడుతుందని గబగబా వస్తుంటే చూడటానికి ఆ దృశ్యం మనోహరంగా ఉంటుంది. అప్పుడు అక్కడ గోష్ఠిలో ఆవిడ ఉంటుంది కదా, మరి ఇక్కడ గోష్ఠిలో మనం ఆండాళమ్మని ఎందుకు పెట్టలేదు? ఇదొక సమస్య వచ్చింది. దీన్ని వారిని అడిగాం. అంటే వారు చెప్పారు అందంగా, లేదండి ఆమె ఆళ్వార్ల గోష్ఠిలో ఉండే మనిషి కాదు, భగవంతుని ప్రక్కన ఉండేటువంటి శ్రీరంగనాయకి స్వరూపం కనుక అక్కడ ఆవిడే లక్ష్మీ స్థానం కనుక అక్కడ ఏం చేస్తాం, ఇక్కడ ఆళ్వార్లు మాత్రమే ఏం చేస్తాం. ఎందుకని ఈవిడ లక్ష్మీ స్థానం కాకుండా శ్రీరంగనాయకి తనిగా ఉంది. ఇక్కడ చూసారా, ఇది శ్రీరంగనాయకి తనిగా ఉంది కనుక ఆమె స్థానం లక్ష్మీ స్థానం కాదు, భక్తురాలు స్థానం. అక్కడ లక్ష్మీ స్థానము ఆమె, ఇంకా వేరే ఎవరు ఉండరు. శ్రీవిల్లిపుత్తూరులో నాయిక ఆవిడే. అందుకని భగవంతుడు ఎక్కడ ఉన్నా ఆయన ఉండాల్సిందే ఆయన ప్రక్కన. కాకపోతే ఆయన రాజా మన్నారు కనుక కొంచెం హై స్థాయిలో ఉంటారు, ఈవిడ కొంచెం సెకండ్ స్టెప్లో ఉంటారు. ఇలా ఒక్కొక్క దివ్య దేశంలో ఒక్కొక్క కైంకర్యం, ఒక్కొక్క సేవ మనోహరంగా ఉంటుంది, అంత సంప్రదాయ సిద్ధంగా ఉంటుంది. వాటిని మనం గమనించుకుంటూ మన క్షేత్రానికి తగినట్లుగా మనం చేసుకోవాలి. ఇది విధానం. అలాంటి పద్ధతిలో ఈవేళ స్వామి రామానుజుల వారు తిరుప్పావై జియరుగా నీలమ్మను ప్రత్యక్షంగా దర్శించినటువంటి వాసులం కనుక అమ్మను లేపడం జరిగింది. అమ్మ అనుగ్రహంతో మనం రేపు మన కార్యక్రమాన్ని గోదమ్మ ఎలా నడిపిస్తే ఆ విధంగా మనం నడుద్దాం. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.